హైదరాబాద్లో మరోసారి పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. గచ్చిబౌలిలోని స్టార్ హోటల్లో కోకైన్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఓ రాజకీయ నేత కుమారుడితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. స్టార్ హోటల్లో అర్ధరాత్రి జరిగిన విందులో 3 కోకైన్ తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. వీళ్లకు కోకైన్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై విచారణ చేస్తున్నట్లు సమాచారం. మరిన్ని డీటెయిల్స్ అజయ్ లైవ్లో అందిస్తారు. అజయ్, డ్రగ్స్ పట్టివేత అప్డేట్స్ ఏంటి? ఎస్ అనిల్, నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక స్టార్ హోటల్లో అర్ధరాత్రి తెల్లవారుజామున పోలీసులు రైడ్స్ చేశారు. గచ్చిబౌలి పోలీసులకు సంబంధించి ఒక పక్కా సమాచారంతో ఓ పార్టీ జరుగుతుంది, ఆ పార్టీలో పెద్ద మొత్తంలో కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారు అని ఒక సమాచారంతో రైడ్స్ నిర్వహించారు. రైడ్స్ నిర్వహించిన టైంలో హైదరాబాద్ సంబంధించి ఒక రాజకీయ నాయకుడు హైదరాబాద్ లో ఒక కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక జాతీయ పార్టీ నుండి గతంలో కంటెస్ట్ చేసిన ఎవరైతే వ్యక్తి ఉన్నారో అతని కుమారుడితో పాటు మరో ఇద్దరు అతని స్నేహితులు మొత్తం 3 ఈ కేసు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసినట్లయితే మనకు సమాచారం అందుతుంది. అయితే పెద్ద మొత్తంలో కూడా కొకైన్ సంబంధించి వీళ్ళు కొకైన్ కన్జ్యూమ్ చేస్తున్నారు అనే ఒక పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. సో ఈ దాడుల్లో కొకైన్తో పాటు 3 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. సో ఈ కేసు సంబంధించి పూర్తిగా వీళ్ళు గత కొంతకాలంగా కూడా ఈ విధంగా స్టార్ హోటల్ సంబంధించి అడ్డాలుగా చేసుకొని ఇక్కడ పార్టీస్ నిర్వహించడం, పార్టీస్కి కొకైన్ సంబంధించి కావచ్చు లేకపోతే ఇతరేతర డ్రగ్స్ సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ పార్టీస్కి ఇన్వైట్ చేస్తున్నారు అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ కొకైన్ సంబంధించి వీళ్ళకి ఎక్కడి నుండి కొకైన్ వస్తుంది అనే అనుమానాలు మాత్రం ప్రస్తుతం ఈ కేసు సంబంధించి తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల మనం చూసాం హైదరాబాద్ నగరంలో చాలా వరకు పబ్స్ కావచ్చు లేకపోతే ఇతరేతర ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ పెద్ద మొత్తంలో డ్రగ్స్ సంబంధించిన సరఫరా జరుగుతుంది, పెద్ద మొత్తంలో కన్జ్యూమ్ చేస్తున్నారు. కన్జ్యూమ్ చేయడమే కాదు దానికి సంబంధించి సప్లయర్లుగా కూడా మారుతున్నారు. ఇతరేతర ప్రాంతాలకు సంబంధించి డ్రగ్స్ ఇక్కడికి తీసుకురావడము, హైదరాబాద్లో కొన్ని స్టార్ హోటళ్లు పబ్స్ కేంద్రంగా చేసుకొని డ్రగ్స్ సంబంధించిన సప్లై జరుగుతుంది అనేది చాలా వరకు అందరికి తెలిసిన విషయం. అయితే తాజాగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక స్టార్ హోటల్లో దాంట్లో కూడా ఏదైతే కొకైన్ కన్జ్యూమ్ చేస్తున్నారు అనే ఒక సమాచారంతో మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి వీళ్ళు చాలా కాలంగా కూడా ఈ విధంగా పార్టీస్ నిర్వహిస్తుంటారు. సో ఈ విధంగా విందుకి ఏర్పాటు చేసుకొని అందులో చాలా వరకు ఇతరేతరులు కూడా పాల్గొంటారు. అక్కడ కొకైన్ సంబంధించి ఇతరులకు కూడా కొకైన్ కన్జ్యూమ్ చేస్తుంటారు అనేది కొంతవరకు ఉన్న ఇన్ఫర్మేషన్. సో ఈ నేపథ్యంలోనే గచ్చిబౌలి పోలీసులు దాడులు నిర్వహించారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ స్టార్ హోటల్ ఉంది, ఇది చాలా పేరుగాంచింది. సో ఇందులో చాలా వరకు బిగ్ షాట్ సంబంధించిన వాళ్ళే ఈ పార్టీస్ కూడా వస్తుంటారు అనేది తెలుస్తుంది. అయితే ఈ పార్టీకి సంబంధించి రాత్రి కేవలం ఒక రాజకీయ నాయకుడు సంబంధించి హైదరాబాద్ సంబంధించి ఒక రాజకీయ నాయకుడి కుమారుడితో పాటు మరో ఇద్దరు అంటే మొత్తం 3 అదుపులోకి తీసుకున్నారు. అయితే వీళ్ళని క్వశ్చన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కొకైన్ సంబంధించిన కొన్ని ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ పోలీసులు సేకరించే అవకాశం ఉంది. ఎందుకంటే కొకైన్ ఎక్కడి నుండి వీళ్ళు తీసుకొని వస్తున్నారు, తీసుకొని వచ్చిన తర్వాత హైదరాబాద్లో వీళ్ళు రెగ్యులర్గా వీళ్ళు కన్జ్యూమ్ చేయడమేనా లేకపోతే వీళ్ళు సప్లయర్గా కూడా ఉన్నారా, ఒకవేళ సప్లయర్గా ఉంటే వీళ్ళు ఎవరెవరికి సప్లై చేస్తుంటారు, వీళ్ళ కస్టమర్స్ ఎవరు, సో ఇలాంటి చాలా వరకు క్వశ్చన్స్ తెరపైకి వస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతం 3 ఈ కొకైన్ సంబంధించి డ్రగ్స్ కేసులో ఆ 3 అయితే ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో వాళ్ళని క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ రావడంతో పాటు మరికొన్ని అరెస్టులు కూడా ఈ కేసు సంబంధించి ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు డ్రగ్స్ అనేది మళ్ళీ ఒకసారి హైదరాబాద్లో తెరపైకి వచ్చింది కాబట్టి మరి కాసేపట్లోనే ఈ డ్రగ్స్ ఇష్యూకి సంబంధించి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ పట్టుకున్నారు కాబట్టి సైబరాబాద్ కమిషనరేట్ లిమిట్స్లో ఇది ఉంటుంది. మరి కాసేపట్లోనే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా దీనిపైన ఏదైతే ఒక బ్రీఫ్ చేసే అవకాశం ఉంది. ఈ డ్రగ్స్ కేసు సంబంధించి అసలు ఆ రాజకీయ నాయకుడి కుమారుడు అందులో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు, వీళ్ళు ఎంతకాలంగా ఈ విధంగా స్టార్ హోటల్స్ని అడ్డాగా చేసుకొని ఈ డ్రగ్స్ అనేవి కన్జ్యూమ్ చేస్తున్నారు, వీళ్ళు కన్జ్యూమర్స్ మాత్రమేనా లేకపోతే సప్లయర్స్గా కూడా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకొని చాలా వరకు హైదరాబాద్లో వీళ్ళకి కస్టమర్స్ ఉన్నారా అనే కోణంలో కూడా కొంతవరకు దీనిపైన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మరి కాసేపట్లో బ్రీఫ్ చేసే అవకాశం ఉంది. మనకున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఇప్పటికైతే 3 అదుపులోకి తీసుకున్నారు, వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళ క్వశ్చనింగ్లో భాగంగా ఇంకా రెగ్యులర్గా వీళ్ళు పార్టీస్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ పార్టీస్కి ఎవరెవరు అటెండ్ అవుతారు, అటెండ్ అయిన వాళ్ళందరూ కన్జ్యూమ్ చేసే వాళ్ళైనా లేకపోతే పార్టీస్ పేరు మీద వీళ్ళు డ్రగ్స్ ఇతరులకి సప్లై చేస్తున్నారా. సో ఈ విధంగా చాలా వరకు పోలీసులు కూడా ఈ కేసు సంబంధించి కూపిలాగే అవకాశం ఉంది. ప్రస్తుతం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రం ఒక్కసారిగా భారీ మొత్తంలో కొకైన్ లభ్యం అవ్వడము, డ్రగ్స్ సంబంధించిన ఇష్యూ తెరపైకి రావడంతో మళ్ళీ ఒకసారి ఇది హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతానికి పోలీసులు గచ్చిబౌలి పోలీసులు ఈ కేసు సంబంధించి 3 అయితే అదుపులోకి తీసుకున్నారు, వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళ క్వశ్చనింగ్ లో భాగంగా ఈ డ్రగ్స్ సంబంధించి ఇన్ డెప్త్ గా ఇంకెవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు వీళ్ళకి కన్జ్యూమ్ చేయడంలో సప్లై చేయడంలో ఎవరెవరు సహకరిస్తున్నారు అనే కోణంలో క్వశ్చన్ చేస్తే మరికొన్ని పేర్లు కూడా తెరపైకి వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అనిల్, రైట్ అజయ్, థ్యాంక్ యూ.